నమస్కారం, వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మా ప్రేక్షక మహాశయులందరికీ పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మీరు అందించిన ఈ సపోర్ట్ కానివ్వండి, ప్రేక్షక అభిమానులకు కానివ్వండి, మేము చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి విశేష ఆదరణ పొందిన సందర్భంగా ముందు వినోదాలతో, తర్వాత సాహసోపేతమైనటువంటి మంచి వార్తలతో మీ ముందుకు రావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. వచ్చే నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగుపెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కూకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్ నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804001. రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ ముగిసింది. సంధ్యా థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. 2 గంటల పాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ షో టికెట్ల పెంపుపై మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం బెనిఫిట్ షో టికెట్ల పెంపు ఉండదని కూడా తేల్చి చెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు హాజరయ్యారు. అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకుంటున్నారని కూడా రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందని అన్నారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ లా ఉన్నాయని కూడా తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కూడా రాఘవేంద్రరావు కోరారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలంటూ కూడా నాగార్జున తెలిపారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరిక అన్నారు నాగార్జున. ఇండస్ట్రీతో ప్రభుత్వం సఖ్యతగా మెలగాలని కోరుకుంటున్నాం. మాకు ఎలాంటి శత్రుత్వం వద్దు, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్తూనే బెనిఫిట్ షోల విషయంలో మాత్రం సీఎం వెనక్కి తగ్గడం లేదు. ఇండస్ట్రీ పెద్దలకి ఈ విషయంలో తేల్చి చెప్పేశారు సీఎం. అసెంబ్లీలో తాను చేసిన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నాను అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవు అని క్లారిటీ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇండస్ట్రీ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినిమా రిజల్ట్ అనేది ఫస్ట్ డేనే ఎలక్షన్ రిజల్ట్ లాంటిదే కాబట్టి ఆ సినిమాని విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నటులపైన, నిర్మాతలపైన ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్లే ప్రమోషన్స్ ని కూడా విస్తృతంగా చేస్తున్నాం. అందులో జరిగిన ఈ ఘటన మొత్తం ఇండస్ట్రీనే ఎంతగానో బాధించింది అని చెప్తున్నారు మురళీమోహన్. ఇక మరో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని, హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలన్న దృఢ సంకల్పంతోనే ఇండస్ట్రీ మొత్తం కూడా పనిచేస్తోంది అని చెప్పారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ టైం
అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా? మామూలు వ్యక్తులు మాలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్, మా వాయిస్ వినిపించండి. సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? సినీ పరిశ్రమ అంటే 50 నుంచి 100 కోట్లు 150 కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సార్.